బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి అనుచరులు ల్యాండ్ మాఫియా తమ లేఅవుట్ను ఆక్రమించి తమపై దౌర్జన్యం చేసి తమపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేశారని, వారి చెర నుండి తమకు విముక్తి కల్పించాలని నెల్లూరుకు చెందిన లండన్ లేఅవుట్లో ఓనర్ తెలిపారు. నెల్లూరు రూరల్ నవలకు గార్డెన్ అశోక్ నగర్లో లండన్ లేఅవుట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2010లో భూమిని ల్యాండ్ ఓనర్ నుండి కొనుగోలు చేశామన్నారు. వాటిలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని మిగిలిన 7 ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందన్నారు. మా లేఅవుట్పై నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి అనుచరులు అయిన ల్యాండ్ మాఫియా పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తమ లేఅవుట్ను అక్రమంగా ఆక్రమించుకొని తమపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా అయిన పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఆక్రమించుకున్నారన్నారు. తాము మైనార్టీకి చెందిన వారమైన అందువల్ల వైసీపీ ప్రభుత్వంతో తమను అనేక రకాలుగా హింసించారన్నారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించి తమను అనేక రకాలుగా హింసించారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్యలు తీసుకుని తమ ల్యాండ్ను ఆక్రమణకు గురైన వారి నుండి విముక్తి కల్పించాలని తెలిపారు. మేము ఇక్కడ నవలాగుల తోటలోని అశోక్ నగర్ ఏరియాలో ఇక్కడ మాకు సంబంధించి 2010లో ఇక్కడ 14 ఎకరాలు భూమి ఉంది. ఆ 14 ఎకరాల భూమిలో 7 ఎకరాలు 2010లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని మిగతాది అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దీని ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈమె లండన్లో ఉంటారు. ఈ లండన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అంటే అక్కడ చనిపోవటం వల్ల మళ్ళీ తిరిగి రాలేకపోయారు. దాని తర్వాత మధ్యలో చాలా వరకు గ్యాప్ వచ్చింది. మధ్యలో వేరే వ్యక్తులు ఎవరైతే భూ కబ్జాదారులు ఎవరైతే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ మనుషులు పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఈ భూ కబ్జాదారులు ఈ భూమి మీద కన్నుబడింది. ఈ భూమి మీద కన్నుబడి దీన్ని ఆక్రమించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాతోటి ఒక బ్రాహ్మణుడు ప్రభాకర్ అనే అతను ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా ల్యాండ్ దోచుకుంది, మా ల్యాండ్ పెరుక్కుంది కాకుండా ఇక్కడ దాదాపు 150 మంది రౌడీలను పెట్టి ఈ మా ల్యాండ్ని కబ్జా చేసుకుంది కాకుండా మమ్మల్ని అక్రమంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ ప్రభుత్వం నీచమైన పనులతో వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని హరాస్మెంట్ చేశారు. ఈరోజు మాకు ఈ అన్యాయాన్ని జరిగింది కాబట్టి మేము ఆ రోజుల్లో 2010లోనే డబ్బులు కట్టున్నాం కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే 14 ఎకరాలు ఉందో ఈ 14 ఎకరాలు మొత్తం డెవలప్ చేసింది మేమేను. ఈరోజు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వాలుకొని ఈరోజు పెరుక్కున్నారు. మాకు ఒకటే ఈరోజు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు మాకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ కబ్జాదారుల చెరల్లో నుంచి ఈ స్థలాన్ని తప్పిస్తారని చెప్పి మమ్మల్ని కాపాడతారని చెప్పి మా తెలుగుదేశం నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యేని కోరుకుంటున్నాను. ఎవరైతే అగ్రిమెంట్ చేసి వెళ్ళారో ఆమె చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే భాగస్తులు దీంట్లో ఉన్నారో అందరు భాగస్తుని తీసుకోకుండా ఒకరిని ఇద్దరిని తీసుకొని వాళ్ళు తెలియకుండా మిగతా వాళ్ళకి తెలియకుండా ఇక్కడ లోకల్గా ఒక ఇద్దరు ఉంటే దాంట్లో భాగస్తులు ఉంటే ఆ డాక్యుమెంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు. వాళ్ళని రిజిస్టర్ చేయమంటే వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ రోజు మేము అమ్మేస్తున్నాం పొలాన్ని, ఫలానా వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నాం, ఫలానా వాళ్ళకి 7 ఎకరాలు అమ్మేస్తున్నాము, మళ్ళీ మేము సంతకాలు చేస్తే రేపు మేము కోర్టులో ఇరుక్కోవాల్సి వస్తుంది, అందువల్ల మేము సంతకాలు పెట్టమని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇక్కడ డ్రాప్ అయిపోయారు. మిగతా వాళ్ళని ఒకరిని ఇద్దరిని కలిపి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసుకొని ఇల్లీగల్గా విధంగా అమ్ముకుంటా పోతున్నారండి. ఇక్కడైతే మా కష్టార్జితంతో మేము ఈరోజు ఆ రోజుల్లో ఈ భూమిని మేము తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఏం దోచుకుంది కాదు, రాజకీయంగా పెరుక్కుంది కాదండి. మా డబ్బులతో కష్టాలతో మేము ఆ రోజు వడ్డీలు తెచ్చుకొని కష్టాలతో అన్నీ తీసుకున్న వాళ్ళం మేము. ఈరోజు అట్లాంటి వాళ్ళు మా మీద పడి ఈరోజు గద్దల్లాగా ఈరోజు వైసీపీ ఎవరైతే ఉన్నారో పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని ఆయన చరిత్రని ఆయన లేఅవుట్లని మీరు కానీ పరిశీలిస్తే ఆయన చరిత్ర ఏందనేది అర్థమవుతుంది. నిన్నే రిలీజ్ చేశారండి. ఏదైతే రిజిస్ట్రేషన్లో ఆపమని చెప్పి రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయమని చెప్పారో మొట్టమొదటి పేరు ఈ పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డిదే. ఇట్లాంటి ల్యాండ్ మాఫియా ల్యాండ్ అరాచకుడిని మీరు చర్యలు తీసుకుంటారని అతను మమ్మల్ని కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను.